హాయ్, వెల్కమ్ టు గేమ్స్ అండ్ గోల్స్. డిఫెండింగ్ ఛాంపియన్ కల్కటా నైట్ రైడర్స్ ఈసారి చాలా అనూహ్యమైనటువంటి మార్పుల్ని చేసింది. షారుఖ్ ఖాన్ ఓనర్గా ఉన్నటువంటి కేకేఆర్ సహజంగానే సినిమా కథల్లో ఏ రకమైనటువంటి ట్విస్టులు కనబడుతూ ఉంటాయో, అనూహ్యమైనటువంటి మలుపులు తిరుగుతూ ఉంటుందో సినిమా కథ, ఆ రకంగానే ఈసారి మెగా ఆక్షన్లో కేకేఆర్ ఒక సర్ప్రైజులను అయితే చేసింది. పర్టికులర్గా వాళ్ళకి సెకండ్ టైటిల్ని అందించినటువంటి శ్రేయాస్ అయ్యర్ని వదులుకోవటం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. మరొక వైపు వెంకటేష్ అయ్యర్ మీద ఏకంగా 23.75 crores స్పెండ్ చేయటం కూడా కొంత సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్గానే చెప్పుకోవచ్చు. ఇంకొక సర్ప్రైజ్ ఏంటి అంటే 37 years old అజింక్య రహానేని కెప్టెన్గా అనౌన్స్ చేయటం. వెంకటేష్ అయ్యర్ని ఏకంగా 23.5 crores తోటి ఉంచుకున్నారు కాబట్టి బహుశా అతనికి కెప్టెన్సీ బాధ్యతలను అప్పచెప్తారేమో అనుకుంటే, అందరి ఊహాగానాలకి తెరదించుతూ సీనియర్ ప్లేయర్ అయినటువంటి అజింక్య రహానేని కెప్టెన్ గా చేయటం ఒక సర్ప్రైజ్ గానే చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ సిఎస్కే ఆడుతున్నప్పుడు రహానే ఇన్నింగ్స్ ని ఓపెన్ చేశాడు. బట్ 2020 ఫార్మాట్ కి సరిపోయినటువంటి ఆ దూకుణ్ణి కలిగి ఉన్నాడా అంటే కొంచెం ఆశ్చర్యమే. ఈవెన్ డొమెస్టిక్ సీజన్ కూడా అజింక్య రహానేది గమనిస్తే గనక అప్ అండ్ డౌన్స్ గానే ఉంది. ఒక ఇన్నింగ్స్లో ఫెయిల్ అయితే ఒక ఇన్నింగ్స్లో బాగా ఆడటం, ఆ తర్వాత సెమీఫైనల్స్లో 2 ఇన్నింగ్స్లోనూ అతను ఫెయిల్ అవటం. సో ఈ రకంగా రహానేని కెప్టెన్ చేయడం, ఆఫ్ కోర్స్ ఎక్స్పీరియన్స్ బాగానే పనిచేస్తుంది. ముంబై లాంటి ఒక డొమెస్టిక్ ఛాంపియన్, 42 times రంజీ ట్రోఫీ గెలిచినటువంటి ఒక డొమెస్టిక్ ఛాంపియన్ సైడ్ ని లీడ్ చేసినటువంటి అనుభవం ఉంది. అలాగనే సిఎస్కే తోటి ఆడినప్పుడు ధోనితో కలిసి తన యొక్క అనుభవాల్ని పంచుకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఐపీఎల్ లాంటి హై ఎక్స్పెక్టేషన్స్ ఉండేటువంటి టీముని లీడ్ చేయటం రహానేకి ఎంత మటుకు ఉపయోగపడుతుంది, ఎంత మటుకు అతను టీంకి ఉపయోగపడతాడు అనేది ఇన్ డ్యూ కోర్స్ మ్యాచెస్ అవుతుంటే కానీ మనం ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశం లేదు. కాకపోతే వాళ్ళ పాత కాపులైనటువంటి అటు సునీల్ నరైన్ అలాగనే ఆండ్రూ రసెల్ ఇద్దరు కూడా టీంలోనే ఉన్నారు. దానికి తోడు ద మ్యాన్ ఇన్ ఫామ్ వరుణ్ చక్రవర్తి ఉన్నాడు. ఆ తర్వాత గుర్బాజ్ అలాగనే క్వాంటమ్ డికాక్. సో వీళ్ళతోటి టీం చాలా బలంగానే కనబడుతూ ఉంది. పర్టికులర్గా అటు స్పిన్ అండ్ పేస్ అటాక్ తోటి, బికాస్ నోకియా విల్ బి ది మెయిన్ ఫోర్స్ ఫర్ పేస్ అటాక్. అలాగనే నోకియా కెన్ బ్యాట్. కాకపోతే మొత్తం మీద టీంని కనుక గమనించినట్లయితే స్ట్రెంగ్త్ పరంగా ఆన్ పేపర్ చూస్తే కనుక ఎస్ దే ఆర్ విత్ గుడ్ ఆల్రౌండర్స్ అండ్ హార్డ్ హీటర్స్. పర్టికులర్గా ఆండ్రూ రసెల్ లాంటి హార్డ్ హీటింగ్ బ్యాట్స్మెన్, అలాగనే ఈవెన్ డెత్ ఓవర్స్లో పర్టికులర్గా అతన్ని బౌలింగ్కి తీసుకొని రావటం కూడా 17th, 19th ఓవర్స్ అతను ఎక్కువగా వేస్తూ ఉంటాడు. సో ఆ రకంగా పెనల్టిమేట్ ఓవర్, డెత్ ఓవర్స్లో బౌలింగ్ చేసేటువంటి నైపుణ్యం ఉన్నటువంటి వాడు. మోర్ ఓవర్ ఈజ్ ఎ గ్రేట్ ఫీల్డర్ ఎట్ ది బౌండరీ ఫెన్స్. సో అందుకని అది వాళ్ళకి ఆ రకంగా. అలాగనే సునీల్ నరైన్ నాట్ ఓన్లీ స్పిన్నర్, మంచి హాట్ హీటింగ్ బ్యాట్స్మెన్. ఈవెన్ అతన్ని ఓపెనర్గా ప్రమోట్ చేసి కూడా మంచి ఫలితాలనే రాబట్టింది కేకేఆర్. సో అందుకని ఆన్ పేపర్ దే ఆర్ లుకింగ్ గుడ్ విత్ వెంకటేష్ అయ్యర్ అండ్ వరుణ్ చక్రవర్తి. బట్ ఇంకొక సైడ్ కనుక గమనించినట్లయితే డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో దిగుతున్నటువంటి కేకేఆర్ టైటిల్ని నిలబెట్టుకోగలదా అంటే కొద్దిగా కనుబొమ్మలు ఎగరేసేటువంటి పరిస్థితే ఉంది. ఎందుకంటే ఒకవేళ సునీల్ నరైన్ని కనుక గమనించినట్లయితే అతన్ని చాలా జాగ్రత్తగా ఆడుతూ ఉంటారు. వికెట్ ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా ఆ 4 overs నెగోషియేట్ చేస్తారు ఆపోజిట్ టీంలో ఉండేటువంటి బ్యాటర్స్. ఆండ్రూ రసెల్ ఎంత ప్లస్ అంత మైనస్ అనేటువంటిది కూడా ఆల్రెడీ ప్రూవెన్ ఫ్యాక్ట్. బికాస్ సమ్ టైమ్స్ హీ ప్రూవ్స్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ బికాస్ ఆఫ్ హిస్ షార్ట్ పిచ్ డెలివరీస్. బౌన్సర్స్కి ట్రై చేస్తుంటే అవి షార్ట్ పిచ్ డెలివరీలో అవటం, బ్యాట్స్మెన్ ఈజీగా పుల్ చేసి హుక్ చేసి ఓవర్ ది స్క్వేర్ లెగ్ అండ్ మిడ్ వికెట్ రీజన్లో బౌండరీలని, సిక్స్ని చాలా సునాయాసంగా సాధిస్తూ ఉంటారు. సో అది కొంచెం వాళ్ళకి మైనస్గానే ఉంది. అలాగనే క్వెంటన్ డికాక్ ఆన్ హిస్ డే నో డౌట్ హీ ఈజ్ అన్స్టాపబుల్. బట్ ఓవరాల్గా కనుక గమనించినట్లయితే అతను ఆడేటువంటి ఆ 1-2 ఇన్నింగ్స్ కోసం టీం మొత్తం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. బికాస్ కన్సిస్టెన్సీ అనేటువంటిది కొద్దిగా లోపమే డికాక్కి. అఫ్ కోర్స్ రెహమానుల్లా గుర్బాజ్ ఈస్ ఇన్ గుడ్ ఫామ్. రీసెంట్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శన చేశాడు. సో బహుశా ఈసారి గుర్బాజ్ మీద ఎక్కువ, అలాగనే వెంకటేష్ అయ్యర్ మీద ఎక్కువ అంచనాలు అనేటువంటివి టీం మేనేజ్మెంట్కి ఉంటాయి. ఒకవేళ వాళ్ళు కనుక పర్టికులర్ డేలో ఆఫ్ కలర్ అయ్యేట్లయితే మాత్రం ఏంటి అనేటువంటిది
ఆలోచించాల్సినటువంటిది. దానికి తోడు కెప్టెన్గా ఉన్నటువంటి రహానే ఎలాగూ ప్రతి మ్యాచ్లోనూ ఆడతాడు. సో వేర్ హీ విల్ ఫిట్, ఏ పొజిషన్లో అతను బ్యాటింగ్ వచ్చేటువంటిది ఉంది. ఒకవేళ ఓపెనర్గా వస్తే కనుక రైట్ ఫ్రమ్ బాల్ నెంబర్ 1 హిట్టింగ్ చేసేటువంటిది కొంచెం తక్కువ కాబట్టి బై డిఫాల్ట్ అదర్ ఎండ్లో ఉండేటువంటి బ్యాటర్ మీద ప్రెషర్ అనేటువంటిది పడుతుంది. అలాగా కాకుండా మిడిల్ ఆర్డర్లో కనుక వచ్చినా కూడా సహజంగా అప్పటికే ద టీమ్ డిమాండ్స్ యాక్సిలరేషన్. సో అందుకని ఆ రకమైనటువంటి యాక్సిలరేషన్ చేయగలరా, వెదర్ ఇట్ ఈస్ టీమ్ బ్యాటింగ్ ఫస్ట్ ఆర్ బ్యాటింగ్ సెకండ్ అయ్యేట్లయితే న్యాచురల్గానే ఎవ్రీ డాట్ బాల్ అమౌంట్స్ ది ప్రెషర్, ఆస్కింగ్ రేట్ పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి. సో ఈ రకమైనటువంటి వీక్నెస్లు కల్కటాలో కనబడుతూ ఉన్నాయి. కాకపోతే రహానే ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ ప్లేయర్, అలాగనే వరుణ్ చక్రవర్తి అండ్ ఆండ్రూ రసెల్, సునీల్ నారాయణ్ పర్టికులర్గా వీళ్ళ యొక్క ఆల్రౌండ్ ఎబిలిటీ ప్లస్ వెంకటేష్ అయ్యర్ చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి ఉంటాడు. హీ మే బ్యాట్ ఎట్ నెంబర్ 3. ఇది కొంచెం వాళ్ళకి సానుకూలంగానే కనబడుతోంది. కానీ ఓవరాల్గా కానీ గమనిస్తున్నట్లయితే టీం మొత్తం మీద అట్లాగనే వాళ్ళకి బెంచ్ స్ట్రెంత్ కూడా అంత బ్యాకప్ ప్లేయర్స్గా ఎవరు పెద్దగా కనబడకపోవడం కూడా వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఓవరాల్గా కేకేఆర్ ఈసారి దాని ప్రస్థానాన్ని ఎలా సాధిస్తుంది, ఎలా కొనసాగిస్తుంది అనేటువంటి విషయంలో ఎందుకునో కొన్ని డౌట్స్ అనేటువంటివి ఉన్నాయి. బట్ అగైన్ డోంట్ ఫర్గెట్ వెంకటేష్ అయ్యర్ అండ్ ఆండ్రూ రసెల్ will be the key players for KKR. Thank you. Thanks for watching Games and Goals.